మీ మోటార్ బైక్ తగలబెట్టడానికి మీరు చేసిన నేరం ఏంటి? స్టూడెంట్ స్ట్రైక్ కాదని రాంబాబుకు పాఠం చెప్పడం నా నేరం. రాంబాబు చెల్లెల్ని బలవంతం చేయబోతే అడ్డుపడ్డం నేను చేసిన మరో నేరం. అందుకే నన్నేమీ చేయలేక నా బైక్ను తగలబెట్టారు ఆ వినయ్ గ్రూప్. మీ కాలేజీలో ఎంతమంది లెక్చరర్స్ ఉన్నారు? 75 మంది. స్టూడెంట్స్ తో వాళ్ళు ఎవ్వరికీ లేని గొడవలు మీకే ఎందుకు వచ్చాయి? వాళ్ళు బానిసత్వానికి అలవాటు పడ్డారు. అంటే మీరు రౌడీజానికి అలవాటు పడ్డారా? చూడండి విద్యాసాగర్ గారు, వినయ్ అంటే ఎవరో తెలుసా? ఎంపీ వల్లభరావు గారి గారాల బిడ్డ. అయితే 100 నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుండి తీసిన కరెంటు కంటే పవర్ఫుల్ మనిషి కావచ్చు. కానీ వినయ్ నా బైక్ను తగలబెట్టినట్లు రిపోర్ట్ ఇచ్చాను. మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. వినయే మీ మోటార్ బైక్ తగలబెట్టినట్టు రుజువులు సాక్ష్యాలేమైనా ఉన్నాయా? తగలబడిన నా మోటార్ బైక్ రుజువు, అది తగలబడుతుండగా చూసిన నేను సాక్ష్యం. చూడండి మిస్టర్ విద్యాసాగర్, నష్టపోయిన మీ సాక్ష్యానికి విలువలేదు. ఎవరైనా వినయ్ మీ మోటార్ బైక్ తగలబెడుతున్నప్పుడు చూశారా? లేదు. మరి మీరే తప్పదాగి ఒళ్ళు తెలియక మీ మోటార్ బైక్ తగలబెట్టుకుని వినయ్ మీద ద్వేషంతో ఆ నేరాన్ని అతని మీదకు నెడుతున్నారంటారు. ఏమంటారు? మీరు ఈ స్టేషన్లో ఎస్ఐయా లేక వల్లభరావు ఇంట్లో గూర్ఖానా? మిస్టర్ విద్యాసాగర్, డోంట్ టాక్ నాన్ సెన్స్. అవును, నాన్ సెన్స్ కి సెన్స్ టూ మచ్ గానే కనబడుతుంది. లేకపోతే ఏమిటండి, రుజువులకు దొరికిపోయేటట్లు సాక్షులు చూసేటట్లు ఎవరూ నేరం చేయరు. అది తెలుసుకుని నేరం చేసిన నేరస్తును అరెస్ట్ చేయాల్సిన బాధ్యత మీది. కానీ మీరు అది మర్చిపోయారు. వినయ్ వెనకనున్న అండను అధికారాన్ని చూశారే గానీ అతను చేసిన అన్యాయం చూడలేదు. హ్యాట్స్ ఆఫ్ యువర్ డిపార్ట్మెంట్. డబ్బున్న వాళ్ళ పడగదులకు, అధికారం ఉన్న వాళ్ళ బాత్రూమ్స్ కి కాపలాదారులుగా పోలీస్ వ్యవస్థను దిగజార్చే స్థాయికి దిగిన మీ డ్యూటీకి జోహార్. వస్తా. పాపం నటరాజా సర్వీసు మోటార్ బైక్ ఏమైంది గురు, నడిచి వస్తున్నారు? అధిక ప్రసంగి డొక్కలో తన డిక్కిలో తొంగబెట్టేస్తాను. ఏమిటో మాటలు, అసలే దుఃఖములో ఉంటే. ఒరేయ్, ఫియట్ లాంటి పిల్ల ఇంట్లో ఉన్నప్పుడు గురూజీకి ఇంకా మోటార్ బైక్ ఎందుకురా? లెక్చరర్ల దౌర్జన్యం! లెక్చరర్ల దౌర్జన్యం! విద్యాసాగర్! ఆగేవే, కమాన్ కిల్ మీ! ధైర్యం లేదా? నీకెలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. వినయ్, వినయ్, ఏమిటి? నో! వినయ్, వినయ్, నా మాట విను. వినయ్, వినయ్, నా మాట విను ప్లీజ్. Leave me! Leave me! No! Damn you! వినయ్, Leave me! వినయ్, వినయ్, ఆగు. వినయ్, వినయ్. ఇతనికి పిచ్చి పెట్టింది, నన్ను చంపేస్తున్నాడు. ఇతనే నన్ను చంపేస్తున్నాడు. No! లెక్చరర్ల దౌర్జన్యం! విద్యాసాగర్! విద్యార్థుల ఐక్యత! లెక్చరర్ల దౌర్జన్యం! లెక్చరర్ల దౌర్జన్యం! లెక్చరర్ల దౌర్జన్యం! విద్యాసాగర్! లెక్చరర్ల దౌర్జన్యం! ఏమిటి ఆ కోన్ కిస్కాగాడు? వాడి పేరేమిటి? విద్యాసాగర్. వాడిని నేను కొట్టిన కారణానికి వాడిని బదిలీ చేయించమంటావా? నో నో నో. పార్లమెంట్ మెంబర్ వల్లభరావు వాడి మీద ధ్వజం ఎత్తితే వాడికి పేరు వస్తుంది, వాడి బొమ్మలు పత్రికల్లో వేస్తారు. నల్లిని కాలుతోనే నలపాలి కానీ స్టెన్గన్తో కాల్చకూడదు బాబు, బుల్లెట్ వేసి. మరి నన్నేం చేయమంటావు డాడ్? కాలేజీలో వాడి జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరి చేయండి. అవసరమైతే క్లాసులు ఎగ్గొట్టండి, బస్సులు తగలెట్టండి, గెరావులు చేయండి, నినాదాలు చేయండి. ఏం చేసినా సరే వాడి ఆర్తనాదం ఢిల్లీ చెవుల దాకా వినిపించాలి. అప్పుడు నేను రంగంలోకి దిగుతాను, రాయభారం నడిపిస్తాను. చూడు, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకి ఆ విద్యాసాగర్ నీకు పార్టీ టికెట్లు అటువంటి బాబు, వాడిని వేస్ట్ చేసుకోకు. ఓకే, ఒక్క విషయం మాత్రం మర్చిపోకండి, రాజమండ్రిలో టపాకాయ పేలితే ఢిల్లీలో ఆటం బాంబులుగా దాని శబ్దం వినిపించాలి. అది రాజకీయం అంటే. ఏమైనా ఈ సమ్మె మరి 10 రోజులు జరిగితే బాగున్నాయా? ఎందుకు? పొలాలు కోతలకు వచ్చాయి, మనిషి సాయం కావాలని మా బామర్తి రాశాడు. సమ్మె కోతల దాకా ఉందనుకోండి, హాయిగా చెక్కేయచ్చు. ఏమంటారు? నేను అదే అనుకున్నా. మా ఆవిడ నెల తప్పింది,
పని చేసుకోలేక చస్తుంది. ఇంటి పట్టునే ఉంటే సాయంగా ఉంటుంది కదా. స్ట్రైక్ ఇలాగే కంటిన్యూ అయితే సిలబస్ కాలేదని స్టూడెంట్స్ ప్రైవేట్ లో చేరతారు. ఈ సీజన్ లో ఒక 25 సంపాదించుకుంటే పిల్ల పెళ్లి చేయొచ్చు. సమ్మె ఆగిపోవాలని మీలో ఎవరికీ లేదా? జరిగే సమ్మెను ఎలా ఆపాలా అని ఆలోచించని మీలాంటి వారు గురువుల స్థానంలో ఉండబట్టే విద్యా వ్యవస్థ వ్యభిచార వ్యవస్థ కన్నా దిగజారిపోయింది. ఒకప్పుడు గురువు అంటే ఉన్న భయం భక్తి ఇప్పుడు ఎందుకు చచ్చాయో చెప్పడానికి మీరు చాలు ఉదాహరణ. పెరిగే జీతాల కోసం వచ్చే సెలవుల కోసం ఎదురు చూసే మీకు ఎలా సమాధానం చెప్పాలో తెలుసా? తక్కువ మార్కులు వచ్చే స్టూడెంట్స్ కి చింతబెత్తమిచ్చి మీ అంతు తేల్చమనాలి. చెడిపోయిన స్టూడెంట్స్ కి మిమ్మల్ని అప్పజెప్పి గోడ కుర్చీ వేయించాలి. వాళ్ళ తల్లిదండ్రుల చేత చెంపలు పగిలేటట్లు మీకు చెంపదెబ్బలు వేయించాలి. అప్పుడు కానీ మీకు మీ బాధ్యత గుర్తుకు రాదు. లాలారాం షోరూమ్ లో నేను ఒకసారి ప్యాంటు కొంటే 20 రూపాయలు ఎక్కువ తీసుకున్నాడు గురు. ఇంకే రేపే సమ్మె పేరుతో లాడ్జ్ మీద షోరూమ్ మీద దాడి చేయండి. నాశనం చేయండి. కమాన్. ఎల్లుండి ఆగస్టు 15 మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. కానీ మనకి రేపే ఆగస్టు 15 జస్ట్ ఒక్క రోజు ముందుగా వచ్చిందంటే